ఈ ఫైల్ని ఒకసారి చూడండి. ఆ తర్వాత ఈ వోచర్స్ని చూడండి. అవును, ఫిగర్స్ టాలీ కావడం లేదు. అకౌంట్ సెక్షన్లో ఇలాంటి అవకతవకలు చాలా జరుగుతున్నాయి సార్. వాటిని రెక్టిఫై చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడిటర్స్ వేసే ప్రశ్నలకి మనం సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. వీ హ్యావ్ టు రెక్టిఫై ద సిచ్యుయేషన్ అర్జెంట్లీ. అవును నిజమే, పరిస్థితి ఇలా ఉంటే చాలా ప్రమాదం. నాకు ఈ విషయం గురించి ఇప్పటిదాకా తెలియదు. ఆ అకౌంట్స్ ఇన్ఛార్జ్ లీవ్లో వెళ్ళిన దగ్గర నుంచి సెక్షన్ గురించి నాకు ఏ ఇన్ఫర్మేషన్ అందడం లేదు. సార్, ఏదో ఒకటి చేసి పరిస్థితిని చక్కదిద్దాలి సార్. ఇయర్ ఎండింగ్ కూడా వస్తోంది. ఆ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్స్ట్రా బర్డెన్ అనుకోకుండా నువ్వు సిచ్యువేషన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తావా? భలే వాళ్లే సార్. ఎక్స్ట్రా బర్డెన్ ఎందుకు అవుతుంది? ఇది నా బాధ్యత. తప్పకుండా నాకు చేతనైంది చేస్తాను. అవసరమైతే ఈవినింగ్స్ లేటుగా ఉండి ఫైల్స్ అన్ని వెరిఫై చేసి ఫిగర్స్ టాలీ అయ్యేలా చూస్తాను. వెరీ గుడ్, దట్స్ ద స్పిరిట్. నేను నిన్ను అకౌంట్స్ ఇన్ఛార్జిగా ప్రమోట్ చేస్తున్నాను. ఈ పనులన్నీ నువ్వే చూసుకో. సార్? అవును, ఐఎమ్ ప్రమోటింగ్ యూ ఇమీడియట్లీ. అది కాదు సార్, నా పనితీరు చూడకుండా మీరు నన్ను ప్రమోట్ చేయటం. ఇన్ని రోజులుగా నువ్వేంటో నీ పనితీరేంటో నేను గమనిస్తూనే ఉన్నాను. ఇంకా నేను చూసి తెలుసుకోవాల్సింది ఏముంది? అది కాదు సార్, ఇక్కడున్న సిచ్యువేషన్ ని నేను రెక్టిఫై చేశాక నన్ను ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నేను. అప్పటిదాకా ఆగాల్సిన పని లేదనిపించింది. అందుకే నిన్ను వెంటనే ప్రమోట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు నీ మీద నమ్మకం ఉంది. సిచ్యువేషన్ ని నువ్వు త్వరలోనే రెక్టిఫై చేస్తావు, సరేనా? మీకు నా మీదున్న నమ్మకం చూస్తే చాలా సంతోషంగా ఉంది సార్. కాకపోతే కాస్త నర్వస్ గా కూడా ఉంది. ఇదంతా నేను చేయగలనా అని భయం వేస్తోంది. నీ స్థానంలో ఎవరన్నా అలాగే ఫీల్ అవుతారు, కానీ నీకు ప్రాబ్లం ఏమి ఉండదు. యూ హ్యావ్ ది ఎఫిషియన్సీ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. మీ మాటలు వింటే నాకు చాలా ధైర్యం వచ్చింది. ఐ విల్ డెఫినెట్లీ డూ మై బెస్ట్ అండ్ ట్రై టు రెక్టిఫై ద సిచ్యువేషన్. నా సాయశక్తులా కృషి చేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ విషయం విన్నావా? ఏంటది? మీ వదిన గారికి ఆవిడ గారి బాస్ ప్రమోషన్ ఇచ్చారట. విన్నాను. ఆవిడికి కాకపోతే ఇంకెవరికిస్తారు ప్రమోషను? దీని గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. కరెంట్ టాపిక్ ఇదే. మా వదిన ఎప్పుడూ నలుగురు నోళ్లలో నానుతూనే ఉంటుంది. ఇవాళ కొత్తగా జరిగిందేముంది? ఏదేమైనా మీ అన్నయ్య అంత అతి మంచిగా ఉండటం ఏం బాగోలేదు. ఇంత జరిగితే చూస్తూ ఊరుకుంటున్నాడు. ఇలా అయితే ఎలా చెప్పు? నువ్వైనా మీ అన్నయ్యకి నచ్చ చెప్పి ఆ మాధవికి బుద్ధి చెప్పించు. సర్లే, ఏదో సామెత చెప్పినట్టుగా ఉంది. మా అన్నయ్య అలాంటి పని చేయగలిగి ఉంటే అసలు మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చుండేది? అంతేలే, మీ అన్నయ్య అలసి చూసుకునే ఆవిడ గారు అలా పేటరేగిపోతుంది. ఇంతకీ మీ అన్నయ్య ఇంట్లో ఉన్నాడా? లేడు, విజయవాడ వెళ్ళాడు. అక్కడేదో ఉద్యోగ ప్రయత్నం. ఓహో, అది సంగతి. ఈయన గారు ఉద్యోగాలు వెతుక్కుంటూ ఊళ్ళనే తిరుగుతున్నారు. అది ఆవిడకు అనువుగా మారిపోయింది. ఇంకా ఆవిడ ఇష్టం. ఇప్పుడు కాదు, ఆవిడ మొదటి నుంచి అంతే. ఏదేమైనా నువ్వు ఇదొక ఛాలెంజ్ గా తీసుకొని ఎలాగైనా మీ వదిన్ని ఇంటికి తిరిగి రప్పించాలి. అది నీ వల్లే సాధ్యమవుతుంది. నీ పట్టుదల పంతం గురించి నాకు తెలుసు. నువ్వు గట్టిగా ఓ పట్టు పడితే మాధవి తప్పకుండా తిరిగి ఇంటికొస్తుంది. సర్లే, ఆ సమయం రాని చూద్దాం. బావా, ఏంటి? బావా, నీకు ఆడపిల్లంటే ఇష్టమా మగపిల్లాడంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం లేదు. అదేంటి బావా? అవును, నాకు పిల్లలంటే పెద్దగా ఇష్టం ఉండదు. వాళ్ళ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు మనం బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. అదేంటి బావా? అవును మరి, ముందే పిల్లల్ని కనుకూర్చుంటే ఇంకా మనం బిజినెస్ ఎలా డెవలప్ చేస్తాం? వాళ్ళని పెంచడంతోనే సరిపోతుంది. కాబట్టి పిల్లలు జాంతనే. అదేంటి బావా, నువ్వు భలేవాడివే. నాకు అసలు కవల పిల్లలు కావాలని ఎంతో ఆశగా ఉంది. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. అది మరీ స్టూపిడిటీ అనిపించుకుంటుంది. మనలాంటి బిజినెస్ మైండ్ ఉన్న వాళ్ళు పిల్లల గురించి అప్పుడే ఆలోచించకూడదు. అది మన ఫ్యూచర్కి ప్రతిబంధకం అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్.
ఏది మీ అమ్మాయి? వంటింట్లో పని చేసుకుంటోంది. ఏ నేను తనతో మాట్లాడాలి. ఏంటి ఇలా వచ్చావు? పని లేక కాదు, నీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. అందుకే వచ్చాను. ఏంటా ముఖ్యమైన విషయం? ఎప్పుడూ ఉండేదే కదా. నన్ను నా ఇంటికి రమ్మని చెప్పడానికి వచ్చావు, అంతే కదా? అవును, ఆఖరిసారిగా చెప్పడానికి వచ్చాను. నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను నేను అక్కడికి రానని. అయినా నన్ను ఇలా జలగలాగా పట్టుకుని ఎందుకు పీడిస్తున్నావో అర్థం కావడం లేదు. ఏంటి, నేను నిన్ను జలగలాగా పట్టి పీడిస్తున్నానా? ముమ్మాటికి ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఏడిపించావు, ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నావు. నేను ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటున్నాను, అది కూడా నీకు ఇష్టం లేదు. ఏం చూసుకొని నీకింత పొగరు? మీ బాస్ నీకు ప్రమోషన్ ఇచ్చాడనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆత్మాభిమానాన్ని పొగరనుకుంటే నేనేం చేయలేను. నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో తెలుసా? ఎవ్వరూ ఏమనుకోవడం లేదు, నువ్వే అనుకుంటున్నావు. నా గురించి ప్రచారం చేస్తున్నావు, అంతకు మించి ఇంకేం లేదు. నాకు వేరే పనే లేదనుకుంటున్నావా? నీ గురించి చెడుగా మాట్లాడటమే నా పని అనుకుంటున్నావా? ఖచ్చితంగా చెప్పాలంటే నీకు 24 గంటలు అదే పని. ఎవరన్నా ఆనందంగా ఉంటే చూసి ఓరవలేవు. నీకున్నంత అసూయ ఇంకెవరికీ లేదు. నీ అంత శాడిస్ట్ ఇంకొకరు ఉండరు. నన్నెన్ని మాటలు అంటున్నావు? నీ వెనక రమేష్ ఉన్నాడనే కదా ఇంత ధైర్యం? అబద్ధం చెప్పడానికి భయపడాలి గాని నిజం చెప్పడానికి ఎందుకు భయం? నేనెప్పుడూ నిజమే చెప్తాను, కాబట్టి నేను దేనికి భయపడ్ను. ఉన్నదున్నట్టుగా మాట్లాడడానికి నాకు ఎవరి అండదండలు అక్కర్లేదు. అయినా మీ ఇంట్లో వాళ్ళకి సిగ్గులేదా? జలగల్లాగా నా మీద పడి బతకాలనుకోవడం మీ అందరి నైత్యానికి పరాకాష్ట. ఏమన్నా? ఉన్నమాటే అన్నాను. మీరందరూ నా జీతం మీద బతకాలనుకోవడం నిజంగా సిగ్గులేంతనమే. సిగ్గులేంతనం నీది. భర్తను వదిలేసి హాయిగా వచ్చి పుట్టింట్లో ఉంటున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. అన్నయ్య నిన్ను క్షమిస్తాడు. వచ్చి మాతో పాటు ఉండు. నేను చచ్చినా రాను. విడాకుల పత్రాల మీద సంతకాలు చేయమని మీ అన్నయ్యతో చెప్పు. ఏంటి, విడాకుల పత్రాల మీద సంతకాలు చేయాలా? ఎందుకు చేయాలి? అంతా నీ ఇష్టమేనా? నాకు మీ అన్నయ్యతో కాపురం చేయడం ఇష్టం లేదు, అందుకే సంతకం చేయమంటున్నాను. అన్నయ్య సంతకం పెట్టడు. నువ్వు ఆ ఇంటికి ఎప్పటికైనా రావాల్సిందే. ఎల్లకాలం పుట్టింట్లోనే ఉండిపోతే నలుగురు నవ్వుతారు. ఇప్పటికే నీ గురించి రమేష్ గారి గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. ఎవరు ఏమీ మాట్లాడటం లేదు, నువ్వే కల్పించి అందరికీ చెప్తున్నావేమో. అంతకు మించి ఇంకేం లేదు. పోనీ అలాగే అనుకో, చెప్తాను. అయినా నేనేం లేనిది కల్పించి చెప్పడం లేదు కదా, ఉన్నదేగా చెప్తున్నాను. ఉత్త పుణ్యానికి నీకు ఆయన ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తున్నారా? ఆయనంట చూసుకునే కదా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు. మా ఇంటికి రానని చెప్తున్నావు. ఇదే విషయం 10 మందికి చెప్తాను. నిన్నల్లరి పాలు చేస్తాను. అప్పటికైనా నీకు బుద్ధి వచ్చి మా ఇంటికి తిరిగి వస్తావేమో. ఏ బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి నేనేం లొంగను. ఎవరేమనుకున్నా సరే నేను ఆ ఇంటికి తిరిగి వచ్చేది లేదు. నా గురించి నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. అలాంటప్పుడు ఎవరో ఏదో అనుకున్నారని నేను భయపడ్ను. నువ్వన్న మాటల గురించి అసలే పట్టించుకోను. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, వాటి గురించి పట్టించుకుంటామా? ఏమన్నా? నన్ను కుక్కంటావా? పొరపాటుగా అన్నాను. కుక్కకున్న మంచి బుద్ధి నీకెక్కడుంది? ఎవరన్నా అన్నం పెడితే కుక్క జీవితాంతం విశ్వాసంగా పడుంటుంది. నువ్వు నా డబ్బు మీద బతికి నా మీద విషం కక్కుతున్నావు. ఎంత మాట అన్నా? ఏదో ముష్టి వాళ్ళకి 4 మెతుకులు వేసినట్టు మాట్లాడుతున్నావే. నీకెంత పొగరు! ఇదంతా అన్నయ్యకి చెప్పానంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నాకేం భయం లేదు. నీ బెదిరింపులకి నేనేం బెదిరిపోను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. అయినా మీ అన్నయ్య నన్నేం చేయగలడు? నేనిప్పుడు స్వతంత్రంగా బతుకుతున్నాను. నా జోలికొచ్చాడో ఊరుకోను. ఇప్పటికైనా ఏదైనా ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పోషించడం నేర్చుకోమను. అది చేయగలిగితే చాలు. ఎన్ని మాటలు అంటున్నావు? నీ సంగతి ఇలా కాదు. నీ గురించి రమేష్ గురించి ఊరంతా ప్రచారం చేసి మిమ్మల్ని మీ పాడు బుద్ధుల్ని కడిగి పారేస్తాను. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. నేనప్పటిదాకా నిద్రపోను. వెళ్ళు వెళ్ళు, నీ ఇష్టం వచ్చింది చేసుకో. నువ్వు ఇంతకన్నా ఇంకేం చేయగలవు? ఎంతసేపు ఇంకొకళ్ళ మీద పడి ఏడవటం తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవు. కష్టపడి సంపాదించడం, తమ కాళ్ళ మీద తాము నిలబడటం మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పటికీ రాదు. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ బాగా ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉంటారు. మీవి ఒక జన్మలేనా? చిచి! ఆ రాక్షసి అన్నంత పని చేస్తుందేమో. ఆవిడ గారికి వేరే పని ఉంది. అనవసరంగా ఆవిడ్ని రెచ్చగొట్టావేమో. భలేదానివమ్మా, ఇందులో నేను చేసిందేముంది? తనే మన ఇంటి మీదకొచ్చి మరీ పోట్లాడి వెళ్ళింది. అయినా నేను రెచ్చగొట్టేదేముంది? ఆవిడెవరూ రెచ్చగొట్టనక్కర్లేదు. ఆవిడకి ఇదే పని. ఒకళ్ళ గురించి చెడుగా చెప్పడమే ఆవిడ దినచర్య. ఈ పాటికే ఆవిడ నా గురించి రమేష్ గారి గురించి అందరికీ చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? ఆ మాట చెప్పి నన్ను బెదిరించి ఆ ఇంటికి తీసుకెళ్దామని ఆశగా వచ్చింది. ఆవిడ సంగతి నాకు బాగా తెలుసు. అయినా నువ్వేం భయపడొద్దు. మనమేం తప్పు చేయనప్పుడు ఒకళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి? నువ్వు అసలు ఇలాంటివేం పట్టించుకోవద్దు.
నీ ఆరోగ్యం అసలే బాలేదు. ఇలాంటి చెత్త మనుషుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం అనవసరం. ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా మర్చిపో. నీకు వేడివేడిగా కాఫీ కలుపుకు తీసుకొస్తాను. ఆవిడ గారు మనల్ని ఎన్ని మాటలందో తెలుసా అన్నయ్య? మనం జలగల్లాగా ఆవిడ మీద పడి తింటామట. మనకు అసలు సిగ్గనేదే లేదట. ఎన్నని మాటలందో. ఎవరు? ఇంకెవరు? ఆ మాధవే. తనకి బుద్ధి చెప్పి ఇంటికి తీసుకొద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆవిడ గారి ధోరణి మారలేదు సరికదా, మరింత ముదిరిపోయింది. పొగరు బాగా పెరిగిపోయింది. నిన్ను నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడింది. నువ్వు చేతకాని వాడు అన్నట్టు ఎద్దేవా చేసింది. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఆ ఇంటికి వెళ్ళి నానా మాటలు పడొచ్చాను. అనవసరంగా వెళ్ళాననిపించింది. ఈవిడ గారికి ఇంత మొండి ధైర్యం పెరిగిపోవడానికి ఆ రమేషే కారణం. అనవసరంగా ఈవిడికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చాడు. దాంతో ఈవిడ కళ్ళు నెత్తికెక్కినాయి. ఇప్పుడు మనం ఎవరం కనిపించడం లేదు. మనం ఏదో చీడ పురుగులు అన్నట్టుగా మాట్లాడుతోంది. అయినా ఈవిడ గారు అంత పనివంతురాలా? ఆయన అన్ని ప్రమోషన్లు ఇవ్వడానికి? ఊళ్ళో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నాకు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. ఎంత కాదనుకున్నా వదిన నీ భార్య. మీరు ఇంకా విడాకులు తీసుకోలేదు. అలాంటప్పుడు ఆవిడ గారు ఆయనతో అంత చనువుగా ఉండడం దేనికి? ఆయన అలా ప్రమోషన్ ఇవ్వడం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేకుండానా రమేష్ ఇలా ప్రమోషన్లు ఇస్తున్నాడంటే నేను నమ్మను. అతనిది అభిమానం కాదు, డెఫినెట్ గా దురుద్దేశమే. బయట అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వే పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రమేష్ దగ్గరికి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చిరా. నీ పెళ్లంతో కూడా మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చేయమని చెప్పు. లేకపోతే మన పరువు పూర్తిగా గంగ పాలవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. నీకు ఆవిడ గారు ఏమవుతుంది? నిన్ను ప్రమోషన్లు ఇస్తున్నావు. ఆవిడ తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా ప్రమోట్ చేయడానికి? ఏంటి మీరు కనీసం మర్యాద లేకుండా ఇలా ఆఫీసులోకి జొరబడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? పైగా ఏకవచన ప్రయోగం ఏంటి? గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టి రావడం సంస్కారవంతులు చేసే పని. సంస్కారం దెయ్యాలు వేదాలు వలించినట్టు నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. వినటానికి అసహ్యంగా ఉంది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నీకు బుద్ధి చెప్పడానికి. మాటలు మర్యాదగా మాట్లాడండి. నాకు బుద్ధి చెప్పడానికి మీరెవరు? ముందు మీ సంగతి మీరు ఆలోచించుకోండి. మీకు కనీస మర్యాదలు కూడా తెలియవు. అవి నేర్చుకుని ఆ తర్వాత నా దగ్గరికి రండి. నా సహనాన్ని పరీక్షించొద్దు. ఏం బెదిరిస్తున్నావా? నేనేం భయపడను. నీకు డబ్బు ఉందనే కదా ఇలా మాట్లాడుతున్నావు. ఆ పార్టీ డబ్బు నేను సంపాదించగలను. ఏదో కొంచెం దొరికాక ఇంతకు 10 ఇంతలు సంపాదించి నీకన్నా పెద్దవాడిని అనిపించుకోగలను. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. మాధవి నా భార్య. తను నీతో చనువుగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ విషయం గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందుకే తను ఇక్కడ పనిచేయడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి తమరెవరు? మాధవి మీ భార్య అయినా ఇప్పుడు మీతో ఉండడం లేదు, విడిగా ఉంటుంది. మీ బాధలు భరించలేక తను వేరుగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఉద్యోగం చేస్తోంది. చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది కాబట్టి నేను ప్రమోషన్ ఇచ్చాను. ఇది ఆఫీసులో వాళ్ళందరికీ తెలుసు. తనను ఉద్యోగం మానేమనే హక్కు అధికారం మీకు లేవు. ఏంటి? అధికారం లేదా? నా భార్య మీద నాకు అధికారం లేదా? ఆ రాక్షస్ తన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతుంటే నేను చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోవాలా? మిస్టర్ సూర్య, మైండ్ యువర్ లాంగ్వేజ్. మీరు మా ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ గురించి మాట్లాడుతున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మాధవ్ మీ భార్య అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆవిడ గురించి ఆఫీస్లోకి వచ్చి ఇలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. అయినా కొంచెం కూడా సంస్కారం లేకుండా మీరు ఇలా ప్రవర్తిస్తారనుకోలేదు. మాధవ్ మీ గురించి చెప్పిందంతా నిజమే. ఆవేశం వస్తే మీరేం చేస్తారో మీకే తెలియదు. మిమ్మల్ని ఈజీగా రెచ్చగొట్టచ్చు. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టి ఇక్కడికి పంపించినట్టున్నారు. అందుకే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు. నేను మాధవ్తో మాట్లాడాలి. తను ఇక్కడ ఉద్యోగం చేయడానికి వీల్లేదు. నేను ఇందాకే చెప్పాను మీకు ఆ హక్కు లేదని. అసలు తను ఇప్పుడు మీతో మాట్లాడదు. మాధవి మా ఎంప్లాయ్. మా ఆఫీస్ టైమింగ్స్ మాకుంటాయి. తన వర్క్ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. మీరు ఇప్పుడు తనని కలవడానికి కూడా వీల్లేదు. వెంటనే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? బయటికి గెంటిస్తావా? నన్ను మరీ బలవంత పెట్టొద్దు. అవసరమైతే ఆ పని చేయాల్సి వస్తుంది. సంస్కారం లేని వాళ్ళ పట్ల మర్యాద చూపించడం అనవసరం. ఇప్పుడు మీరు అన్నది జరగక ముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. చూస్తా ఇలా ఎన్నాళ్ళు సాగుతుందో నేను చూస్తా. ఆ రాక్షస చేత ఇక్కడ ఉద్యోగం మానిపించి మళ్ళీ నా ఇంటికి రప్పించలేకపోతే నేను నా పేరు మార్చుకుంటాను.
వెళ్ళిన పని ఏమైంది మై సన్? ఆయన మొహం చూస్తే అర్థం కావడం లేదు, మీ కోడలు ఆయన మాట విన్నట్టు లేదు. ఎవరి మాట వింది గనక వాడంటే అసలే లోకువా. షీ ఈస్ టూ మచ్. షీ డజంట్ లిజన్ టు ఎనీబడి. మదర్ ఇన్ లా అంటే అసలే మర్యాద లేదు. అయినా ఎందుకురా ఉత్తర కుమార్ లాగా కోతలు కొయ్యటం, అక్కడికి వెళ్ళటం? నీ వల్ల ఏమి కాదు గాని హాయిగా ఇంట్లో కూర్చో. ఏంటా చూపులు? ఎందుకా కోపం? ఉన్నమాటే కదా అన్నాను. వెళ్ళు, వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ ఇంటి సంగతి నేను చూసుకుంటా కదా. ఐ విల్ మేనేజ్ సంహౌ. ఇది వీడి వరుస. వీడు చూస్తే ఇలా, ఆ కోడలు చూస్తే అలా. ఆవిడ గారికి ఏమో వాళ్ళ బాస్ ఓ ప్రమోషన్లు ఇచ్చేస్తున్నాడట. అందరూ దాని గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. మదర్ ఇన్ లాగా నేను ఎంత ఫీల్ అయిపోతున్నాను. ఏం చేయను, ఆవిడ గారు అలా రెచ్చిపోతుంది. మన కంట్రోల్లో లేనే లేదు. వాటికేనాయుడు, ఇదంతా నా కర్మ. ఈ పాపాలన్నీ చూస్తూ ఇక్కడ అఘోరించమని నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి హాయిగా వెళ్ళి స్వర్గంలో కూర్చున్నాడు నా మొగుడు మహానుభావుడు. దానికి హాయిగా చచ్చాడు. నేను ఇక్కడ సంసారాన్ని ఏదలేక చచ్చిపోతున్నాను. వాట్కేనాయుడు. అబ్బా ఆంటీ, ఎప్పుడు ఉండే గొడవే కదా ఇది. దాని గురించి ఆలోచించి మూడు పాడు చేసుకోకండి. ముక్క వేయండి. ఏం ముక్కలేటో ఏంటో, నేను ఇంకా ఆడలేను. నాకు అసలే మూడు బాగోలేదు. కాదులేండి, ఆట ఓడిపోతున్నారు కదా, డబ్బులు పోతాయని ఎగ్గొట్టారు. మీ సంగతి నాకు తెలీదు. అవును, ఎగ్గొట్టాను. ఆ డబ్బులన్నా మిగుల్చుకోవద్దా? ఈ సంసారం ఎలా గడిచేది? అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఎలాగో నెట్టుకొస్తున్నాను. ప్యాకెట్లోనైనా 4 డబ్బులు సంపాదిద్దామంటే నువ్వేమో పన్నివ్వటం లేదు. వాట్ టు డు? దట్ ఈస్ వై ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్. ఐ విల్ నాట్ ప్లే విత్ యూ. సార్, మే ఐ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ? ష్యూర్, ప్లీజ్ కమ్.